హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఎలా చదువుతున్నారు? ఎలా ప్రిపరేషన్ సాగుతుంది? విల్ టాక్ అబౌట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ టీజీపీఎస్సి సివిల్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్. రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ వేరియస్ వేకెన్సీ పొజిషన్స్ ఆఫ్ ఇంజనీర్స్ లిస్ట్ తీసుకొనింది. అంటే రేవంత్ అన్న ఇన్ నియర్ ఫ్యూచర్ there is a chance of a notification on these engineering posts. ఛాన్స్ ఉంది. అందుకని మనం ఏం చేయాలంటే మన ప్రిపరేషన్ ఇప్పటి నుంచినే స్టార్ట్ చేయాలి. ఒక స్ట్రాటజీ ప్రకారం ఫాలో అవుతూ మనం ముందుకెళ్తే డెఫినెట్లీ విల్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది అదర్స్. సో మేక్ యూజ్ ఆఫ్ ద నెక్స్ట్ కమింగ్ ఆపర్చునిటీ. ఇంతకుముందు మీరు చూసే ఉంటారు, 2022లో నోటిఫికేషన్ వచ్చింది. బట్ రిక్రూట్మెంట్ విత్ లాట్ ఆఫ్ డిబకల్స్ 2024లో అయింది. అంటే అది కొద్దిగా పెద్ద రిక్రూట్మెంట్ అనుకోండి. ఆల్మోస్ట్ మీ సీనియర్స్, ఇంటెలిజెంట్ సీనియర్స్ అందరూ అబ్జార్బ్ అయిపోయారు. ఎవరో కొద్దిమంది రాయక వదిలిపెట్టిన వాళ్ళు, కొంతమంది ఆపర్చునిటీ లేక వదిలేసిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా రిక్రూట్ అయిపోయారు. ఆల్మోస్ట్ అంటే 2022 తర్వాత ఫ్రెషర్స్ అందరూ వెయిటింగ్ ఫార్ దిస్ ఆపర్చునిటీ. 23, 24, 25 3 years పీపుల్ వెయిటింగ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. కాబట్టి మీరు కొద్దిగా మీ ఎయిమ్ గవర్నమెంట్ జాబ్ అవుతే కొద్దిగా జాగ్రత్తగా ట్రై టు ప్రిపేర్ అండ్ గ్రాబ్ ది నెక్స్ట్ కమింగ్ ఆపర్చునిటీ. సో 99% ఇన్ దిస్ టెన్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్ రేవంత్ అన్న నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తాడు. సో కమింగ్ టు ఏడబ్ల్యూ ఎగ్జామ్, ఇట్ ఈస్ ఎ గెజిటెడ్ కేటగిరీ. మీరు జాయిన్ అవుతూనే గ్రీన్ పెన్ తోటి సైన్ చేయొచ్చు. ఏదైనా అటెస్టేషన్ కాపీస్లో కూడా సైన్ చేయొచ్చు. స్టైల్గా గ్రీన్ పెన్ పెట్టుకొని జోబ్లో పెట్టుకొని నడవచ్చు. పీపుల్ కెన్ ఐడెంటిఫై దట్ యు ఆర్ ఎక్స్క్లూజివ్ ఆఫీసర్. నౌ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈస్ యూ మస్ట్ పాస్ the engineering and civil engineering degree and just pass is also enough. మీరు ఐఐటీలో చేశారా, ఎన్ఐటీలో చేశారా, ఎక్కడ చేశారో అన్నది సంబంధం లేదు. ఈవెన్ జస్ట్ పాస్ అవుతే యు ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ద ఎగ్జామ్. ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చి మీరు కంపీట్ చేసి టాప్ లిస్ట్లో ఉంటే మీకు జాబ్ వస్తుంది. సో దెర్ ఆర్ కేసెస్ వేర్ ఐఐటీ పీపుల్ ఆర్ గెట్టింగ్ ద జాబ్ అండ్ ఈవెన్ జస్ట్ రూరల్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ పీపుల్ ఆల్సో got the job, just passed also got the job. అంటే డ్యూరింగ్ 4 years ఆఫ్ ఇంజనీరింగ్ అసలు సబ్జెక్ట్ ఏదో గాలి వాన చదువులు చదివి ఆ తర్వాత సీరియస్గా ప్రిపేర్ అయ్యి మొత్తం 4 years సిలబస్ ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో పర్టికులర్ స్ట్రాటజీ తోటి హిట్ చేసి టార్గెట్ చేసి జాబ్ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు కూడా ఇఫ్ యూ హ్యావ్ strategy, you can get the chance of entering into the government services. The age limit 18 to 44 ఇచ్చారు. బట్ 18 అంటే చాలా చిన్న ఏజ్. మన డిగ్రీ అయ్యేసరికి 21 అయిపోతుంది. సో రియల్ కాంపిటీషన్ ఇస్ 21, 22, 23. అంటే జెన్జీ కాంపిటీషన్ విల్ బీ వెరీ హై. అండ్ ఈ కేటగిరీ కాంపిటీషన్ అనేది తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఆ పాటికి లైఫ్లో సెటిల్ అయిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకు పెద్ద అంత రిక్వైర్మెంట్ అంత ఈగర్నెస్ ఉండదు. అండ్ ఎనీవే ఫర్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ దెర్ ఈజ్ 10 years ఆఫ్ రిలాక్సేషన్. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ 5 years ఆఫ్ రిలాక్సేషన్. ఆల్రెడీ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్, స్టేట్ గవర్నమెంట్ సెక్టర్ విల్ హ్యావ్ మ్యాక్సిమమ్ ఆఫ్ 5 years రిలాక్సేషన్ బేస్డ్ అపాన్ దేర్ ఎక్స్పీరియన్స్. అగైన్ నేను ఇప్పుడే జాయిన్ అయినా, నాకు 5 years రిలాక్సేషన్ కావాలంటే కుదరదు. బేస్డ్ అపాన్ దేర్ సర్వీస్ ద స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ విల్ గెట్ relaxation, especially the Gen Z category people. You can prepare with a strategy, definitely you will get a chance to enter into the prestigious government jobs. So reservations are as per the rules only, as per the Telangana state rules only. So this is the reservation list of Telangana. BCA 7% and total reservations will be 50%. In this 50% of reservations, you have 33% of girls quota, 33.5, and in each category
దే ఆర్ రిక్రూటింగ్ 33% ఆఫ్ ది గర్ల్స్. ఒకవేళ సఫిషియంట్ నంబర్ ఆఫ్ గర్ల్స్ ఉంటే ఈచ్ కేటగిరీలో దే విల్ టేక్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ దోస్ పీపుల్ irrespective of what do you say, their in a particular category they will take 33%, and ఒకవేళ sufficient number of girls in a particular category లేకపోతే that vacancies will be filled by the boys. That is what the recent strategy applied in 2024 recruitment. Now coming to the examination, AWA examination is completely CBT test, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇంతకుముందు ఓఎంఆర్ షీట్ అలా ఉండేవి, కానీ అందులో స్కామ్లు అవుతున్నాయి, మీకు తెలుసు ఆ న్యూసెస్ అన్నీ. సో టు అవాయిడ్ దట్, కంప్లీట్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఈజీ టు ఫాలో ది థింగ్స్, ఈజీ టు గో బ్యాక్ ఫ్రమ్ ఫస్ట్ క్వశ్చన్ టు 30th క్వశ్చన్ ఆర్ 30th క్వశ్చన్ టు లాస్ట్ క్వశ్చన్. ఈవెన్ మనం ఎన్ని ఆన్సర్ చేసాము, ఎన్ని ఆన్సర్ చేయలేదనేది మనకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ ఈజ్ ఆల్సో, how much time is available, how much time is already consumed will also be available to us. So computer based test is easy and handy, and moreover scams అనేవి very least choice will be there, because most of the tests nowadays, the last recruitment was conducted by the TCS people. They are masters in this conduction of the test, and very difficult to have scams in this. Virtual calculator is allowed. అంటే మీకు ఏదైనా క్యాలిక్యులేషన్ పార్ట్ చేసుకోవాలంటే గేట్ ఎగ్జామ్లో లాగా వర్చువల్ క్యాలిక్యులేటర్ విల్ బీ అలౌడ్. ఇన్ దట్ వర్చువల్ క్యాలిక్యులేటర్ యూ కెన్ మేక్ ద క్యాలిక్యులేషన్. దట్ ఇస్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఓన్లీ. ఈవెన్ మన ట్రిగ్నామెట్రికల్ ఫంక్షన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. నెగటివ్ మార్కింగ్ అనేది లేదు. అంటే అన్ని క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయండి, నాకు ఈ క్వశ్చన్ తెలియదు, నేను చాలా హానెస్ట్, నేను వదిలేస్తా అంటే కాదు. లక్ తోటి కూడా సంబంధం ఉంటుంది. కాబట్టి యూ నీడ్ టు ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్. ఒకవేళ ఆన్సర్ రాకపోయినా కూడా ఏదో ఒక ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నౌ కమింగ్ టు ద ఎగ్జామ్ ప్యాటర్న్, పేపర్ 1 కంప్లీట్లీ జనరల్ పేపర్. ఇన్ జనరల్ పేపర్లో మనకు యాప్టిట్యూడ్, కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ అన్నీ ఉంటాయి. చెకప్ ద సిలబస్ వన్స్. ఫర్ 150 minutes 150 క్వశ్చన్స్ విల్ బి దేర్. అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మినిట్లో మీరు ఆన్సర్ చేయగలగాలి. టైమ్ ఈజ్ అన్ ఎసెన్స్ హియర్. అండ్ 150 మార్క్స్ ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఇన్ పేపర్ 1 జనరల్ పేపర్లో. అదే మీరు పేపర్ 2కి వెళ్ళారంటే ఇట్స్ ఎ టెక్నికల్ పేపర్. ఇన్ ద టెక్నికల్ పేపర్ 150 క్వశ్చన్సే ఉంటాయి, 150 మార్క్స్. అంటే ఒక్కొక్క క్వశ్చన్ 1 మినిట్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కానీ టు గివ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టెక్నికల్ అండ్ జనరల్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ హియర్. అంటే ఒక్క క్వశ్చన్ మనము ఆన్సర్ రాంగ్ వెళ్ళాము అంటే 2 మార్కులు మిస్ అయినట్టే, నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. బట్ టెక్నికల్ వెయిటేజ్ ఇస్ ట్వైస్ దట్ ఆఫ్ ద పేపర్ 1 జనరల్ వెయిటేజ్. కానీ మనము జనరల్ పేపర్ను కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది సివిల్ ఇంజనీర్స్ ఆర్ స్ట్రాంగ్ ఇన్ టెక్నికల్. ఈవెన్ టాపర్స్ తీసుకోండి, టాపర్స్ కూడా టెక్నికల్లో బాగా నాలెడ్జ్ ఉంటుంది, కానీ జనరల్లో చాలా తక్కువ నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. 150 మార్క్స్ రేంజ్లో మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. టోటల్ 450 మార్క్స్ వితౌట్ ఇంటర్వ్యూ. టు అవాయిడ్ ద స్కామ్స్ అండ్ ఆల్, ఇంటర్వ్యూను మన తీసేశారు ఇన్ టీఎస్పిఎస్సి ఫ్రమ్ ది లాస్ట్ రిక్రూట్మెంట్ ఆన్వర్డ్స్. డైరెక్ట్లీ మీరు టెక్నికల్లో స్ట్రాంగ్ అయితే ఈవెన్ మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి కూడా తెలియనంత భయస్థులైనా కూడా మీకు జాబ్ వచ్చేస్తుంది. సో దట్ ఇస్ ద అడ్వాంటేజ్ హియర్. Now coming to the minimum qualifying marks, minimum is not a question mark at all. ఎందుకంటే మనం జస్ట్ క్వాలిఫై అయితే మనకు జాబ్ రాదు. బట్ దిస్ ఇస్ ద మినిమం మార్క్. సో ఈ స్లైడ్ మనకు పెద్ద అవసరం ఉండదు. కమింగ్ టు ద టార్గెట్ కట్ ఆఫ్ మార్క్స్, అప్రాక్సిమేట్లీ ఐఎమ్ గివింగ్ యూ. ఓసీ పీపుల్ 330 to 350 అవుట్ ఆఫ్ 450 మార్క్స్. అంటే అవుట్ ఆఫ్ టోటల్ మార్క్స్ ఇస్ 300 + 150, 450 మార్క్స్. 330 to 350 ఆ రేంజ్లో మనము తెచ్చుకునేలాగా టార్గెట్ చేయాలి ఫర్ ఓసీ పీపుల్. అండ్ కమింగ్ టు బీసీ ఇట్ ఈస్ స్లైట్లీ లెస్సర్. అండ్ కమింగ్ టు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు కొద్దిగా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, మేక్ యూజ్ ఆఫ్ ఇట్ and work hard and try to grab the opportunities. So
the cutoff may change with the number of vacancies, with what do you say, the paper toughness, paper hardness and paper level, so many other things. వీటిని మనము బెంచ్ మార్కులుగా పెట్టుకోకండి, బట్ టార్గెట్ చేసేటప్పుడు అరౌండ్ దిస్ అన్నట్టు పెట్టుకోండి. నౌ కమింగ్ టు ద టెక్నికల్ పేపర్ 2, we have the subjects. Paper 2 లో these are the subjects: building material and construction, completely theory but having good weightage, RCC, hydrology, transportation, soil mechanics. These are the things. The target will be 220 to 250 marks out of 300 వచ్చేలాగా మనము టార్గెట్ చేయగలగాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దీస్ ఆర్ ది రఫ్ వెయిటేజెస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ సెకండ్ ఇయర్లో చాలామందికి ఫేవరెట్ సబ్జెక్ట్ ఇది. 12 to 15 మార్క్స్ వస్తాయి అరౌండ్. అండ్ ఇందులో మనము 60 to 65% క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలము. ఎందుకంటే దెర్ విల్ బి సమ్ బౌన్సర్స్, వెరీ క్రిటికల్ క్వశ్చన్స్ విల్ బి దేర్. ఈవెన్ బాగా ఎక్స్పర్ట్ టీచర్స్ కూడా అందులో ఆన్సర్ చేయలేకపోతారు. అంటే ఇన్ గివన్ 1 minute ఆఫ్ టైమ్ దెర్ మే బీ ఛాన్స్ ఆఫ్ నాట్ ఆన్సరింగ్ సచ్ క్వశ్చన్స్. కాబట్టి మన టార్గెట్ ఇది పెట్టుకోండి. కొన్ని బౌన్సర్స్ ఉంటాయి, బౌన్సర్స్ అలా వదిలిపెట్టండి. వదిలిపెట్టినా కూడా తప్పులేదు. వదిలిపెట్టండి అంటే ఆన్సర్ చేయకుండా కాదు, ఏదో ఒక ఆన్సర్ టాస్ వేయకుండానే ఆప్షన్ పెట్టేసి వదిలేయండి. సో సేఫ్ మార్క్స్ యూ కెన్ టార్గెట్ అరౌండ్ 8 to 10. సో కమింగ్ టు ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ hydraulic machinery, the weightages are given. Average 20 to 22 marks, but here 65 to 70% chances of getting right answer. You can target around 14 to 16. Like that you have various categories. మీరు ఇందులో బాగా చూస్తే geotechnical is having 15 to 20 and you can target around 12 to 14 marks. అండ్ ఆ తర్వాత బిల్డింగ్ మెటీరియల్స్ కంప్లీట్లీ థియరీ, కానీ బట్ ఇందులో మనకు గేమ్ చేంజర్ ఎఫెక్ట్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. అంటే మంచి వెయిటేజ్ వస్తుంది. ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ కూడా కంప్లీట్లీ థియరీ సబ్జెక్ట్, యూ హ్యావ్ గుడ్ వెయిటేజ్. అండ్ అనదర్ ఎన్విరాన్మెంటల్ ఇది ఆల్సో 10 to 15, యూ కెన్ టార్గెట్ అరౌండ్ 8 to 11. దీస్ ఆర్ ఆల్ ది అప్రాక్సిమేట్ వెయిటేజెస్. దేర్ మే బీ ద వేరియేషన్స్ ఫ్రమ్ notification to notification, and depending upon the paper there may be lot of changes will come into the picture. And ఇందులో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆల్ థియరీ క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేయగలగాలి, అన్నీ ఆన్సర్ చేయండి. ఆ తర్వాత కమ్ టు ద న్యూమరికల్ క్వశ్చన్స్. ఆ తర్వాత ఆ న్యూమరికల్ క్వశ్చన్స్లో కూడా కొన్ని వెరీ క్రిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి, అవి లాస్ట్లో టైం మిగిలితేనే ఆన్సర్ చేయండి. వీ నీడ్ టు గో ఫర్ ది రౌండ్ రాబిన్ సిస్టమ్. అంటే ఫస్ట్ ఆల్ ఈజీ క్వశ్చన్స్, నెక్స్ట్ స్లైట్లీ క్రిటికల్ క్వశ్చన్స్, నెక్స్ట్ వెరీ క్రిటికల్ క్వశ్చన్స్, ఆ తర్వాత వదిలేయండి. సో ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ అంటే సింపుల్ థియరీ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి, వాటిని టార్గెట్ చేయండి. ఓన్లీ అట్ ది ఎండ్ గో ఫర్ ది న్యూమరికల్స్. నేను బాగా స్ట్రాంగ్ ఇన్ మ్యాథమెటిక్స్, నేను క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తానంటే కుదరదు. ఎందుకంటే 1 question 1 minute సాల్వ్ చేయగలగాలి. న్యూమరికల్ క్వశ్చన్స్ కూడా కొద్దిగా చూసుకొని స్ట్రాటజీ యూజ్ చేసుకొని, depends upon your plus and minus capabilities, attempt the paper. That is very much required. This gives you a sort of information regarding all the technical papers involved in our AWE exam. Coming to the general preparation strategy, general tips and road map, మీరు ఏం చేయాలంటే సిలబస్ రెడీగా పెట్టుకొని యాజ్ పర్ సిలబస్ మాత్రమే చదవాలి. నేను సబ్జెక్టు మొత్తం టెక్స్ట్ బుక్ అంతా చదువుతాను అంటే కాదు. సిలబస్ పెట్టుకొని సిలబస్లో మెన్షన్ చేసిన పాయింట్స్ను టార్గెట్ చేస్తూ మీరు ప్రిపరేషన్ లో ముందుకెళ్ళాలి. అట్ ది సేమ్ టైం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మన బుక్లెట్స్ దొరుకుతాయి. ఈవెన్ ఎస్ అకాడమీ ఈజ్ ఆల్సో గివింగ్ యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ బుక్లెట్. అంటే ప్రతి సబ్జెక్ట్ వైజ్ చాప్టర్ వైజ్ డివిజన్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్, ఫస్ట్ చాప్టర్ సింపుల్ స్ట్రెసెస్, ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే మనకు ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారనేది తెలుస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం మనం ఎంతవరకు చదవాలి, ఏది వదిలేయాలి అనేది కూడా తెలుస్తుంది అనమాట. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ టు స్టడీ అండ్ వాట్ నాట్ టు స్టడీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్. సో సెకండ్ పాయింట్ ఈస్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయాలి. అండ్ షార్ట్ నోట్స్లో మొత్తం టెక్స్ట్ బుక్ అంతా రాయకండి, ఓన్లీ ఫార్ములా అండ్ స్పెసిఫికేషన్స్ మాత్రమే రాయండి.
and that short note should be revised every now and then so that you can remember that required specifications and formulae. ఫార్ములా ఒకటే రాయకండి, ఫార్ములాలో వాట్ ఈజ్ వాట్ అని కూడా రాయండి సో దట్ యూ సేవ్ ద టైమ్ అండ్ యూ కెన్ ప్రిపేర్ అండ్ రివైజ్ వెరీ క్విక్లీ అట్ ది ఎండ్. నెక్స్ట్, ప్రాక్టీస్ రిలవెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏపీపీఎస్సి. మీరు టీజీపీఎస్సి రాస్తున్నారు కాబట్టి ఏపీపీఎస్సి క్వశ్చన్స్ కూడా ఉంటాయి, అవి కూడా మన సేమ్ లెవెల్. అండ్ ఎస్ఎస్సి జేఈ ఇంజనీరింగ్ సర్వీసెస్ సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, మరీ వెరీ క్రిటికల్ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేయకండి. ఈఎస్సి ప్రిలిమ్స్ సింపుల్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. గేట్ 1 మార్క్ క్వశ్చన్స్ కూడా ట్రైట్. అండ్ ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు గో త్రూ ఆల్ ద థింగ్స్ ఆల్ టుగెదర్, మన ప్రిపరేషన్ ఆల్మోస్ట్ 98% అయిపోయిందని చెప్పుకోవచ్చు. నౌ కమింగ్ టు కవర్ టెక్నికల్ పేపర్స్. టెక్నికల్ పేపర్లో ఫండమెంటల్స్ మొత్తం చదవండి. ఎస్పెషలీ ఫార్ములా అండ్ స్పెసిఫికేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫార్ములా అండ్ స్పెసిఫికేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. డెఫినేషన్స్ ఎవడు అడగడు, అడిగినా కూడా మన ఆప్షన్స్ 1, 2, 3, 4లో చూసి ఒక ఆప్షన్ పికప్ చేసుకోవచ్చు. కాబట్టి డెఫినేషన్లు బై హార్ట్ చేయడం ఇప్పుడు మనకు అవసరం లేదు. సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ పీవైక్యూస్ రిగరస్లీ ఇవి చూసుకోండి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిపీట్ అయ్యే అవకాశం మన టీజీపీఎస్సీలో ఎక్కువగా ఉంది. అటెంప్ట్ మార్క్ టెస్ట్ అట్ ది ఎండ్ మన మార్క్ టెస్ట్లు ఉంటాయి. మన ఎస్ అకాడమీ ఈజ్ ఆల్సో కండక్టింగ్ మార్క్ టెస్ట్. యూ కెన్ టేక్ ద సబ్స్క్రిప్షన్ ఆఫ్ ది మార్క్ టెస్ట్ అండ్ రెగ్యులర్లీ గో త్రూ దిస్ మార్క్ టెస్ట్ టు అసెస్ యువర్ పర్ఫార్మెన్స్. ఇనిషియల్గా మన పర్ఫార్మెన్స్ కొద్దిగా యావరేజ్ పూర్ లెవెల్లో ఉన్నా కూడా స్లోగా విత్ ఎ లాట్ ఆఫ్ మోటివేషన్, లాట్ ఆఫ్ ఎంతూజియాజం, యూ కెన్ reach to the required targets. So these are the simple tricks. Next is especially the employed and students who are taking coaching. మన ఎస్ అకాడమీలో కూడా ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటున్న పిల్లలు ఉంటారు, తీసుకోబోయే పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళకు స్లైట్లీ ద వర్కింగ్ స్టైల్ ఈజ్ డిఫరెంట్, ద షెడ్యూల్ ఈజ్ డిఫరెంట్. సో 2 to 3 hours per day, 2 to 3 hours per day on regular weekdays and 6 to 8 hours weekends ప్రిపరేషన్ ఉండేలాగా చూసుకోండి. అండ్ ఎస్పెషలీ డ్యూరింగ్ వీక్ డేస్ 1.5 to 2 hours టెక్నికల్ టాపిక్ స్టడీ చేయండి. ఆ తర్వాత 30 to 45 minutes అండ్ జిఎస్ అండ్ కరెంట్ అఫైర్స్, మన టెక్నికల్ పేపర్ ఉంది కదా అందులో ప్రాక్టీస్ చేయండి. అండ్ ఒక 20 నుంచి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎవ్రీడే, ఎయిదర్ ఇన్ టెక్నికల్ ఆర్ జనరల్ పేపర్ చేసేలాగున టార్గెట్ పెట్టుకోండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు ద వీకెండ్, 4 to 5 hours డీప్ టెక్నికల్, ఎస్పెషలీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. విత్ ఆన్లైన్ క్యాలిక్యులేటర్, అంటే మీరు నార్మల్ క్యాలిక్యులేటర్, మొబైల్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసినా పర్లేదు. ఈవెన్ ఆన్లైన్ క్యాలిక్యులేటర్ ఇస్ అవైలబుల్ ఆన్ ఇంటర్నెట్. డౌన్లోడ్ ఇట్. దట్ గేట్ ఆన్లైన్ క్యాలిక్యులేటర్ అని మన యాప్ స్టోర్లో కానీ ప్లే స్టోర్లో కానీ దొరుకుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని దానిలో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం ట్రై చేయండి. అండ్ 2 hours ఆఫ్ మార్క్ టెస్ట్ అండ్ జిఎస్ రివిజన్ ఈజ్ ఇంపార్టెంట్ ఆన్ వీకెండ్స్. నౌ రివ్యూ అండ్ రివిజన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. రివ్యూ ఆన్ మిస్టేక్స్ 1 hour ఈజ్ ఇంపార్టెంట్ అట్ వీకెండ్స్. అంటే మనం ఏ మిస్టేకులు చేస్తున్నాం, ఆ మిస్టేక్స్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి. కొందరు యూనిట్ కన్వర్షన్లో మిస్టేక్ చేస్తారు, కొందరు క్వశ్చన్ రీడింగ్లో కొద్దిగా డేటా మిస్ అవుతూ ఉంటారు, కొందరు ఆప్షన్స్ కరెక్ట్గా చూడకుండా టిక్ కొడుతూ ఉంటారు. అలాంటి మిస్టేక్స్ ఏమున్నాయి అంటే పర్సన్ టు పర్సన్ ఈ మిస్టేక్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మీరు మీ మిస్టేక్స్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని వెరీ కామన్లీ రిపీట్ అయ్యే మిస్టేక్స్ను జాగ్రత్తగా ఎలిమినేట్ చేయండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, రివిజన్ ఆన్ షార్ట్ నోట్స్, ఎస్పెషలీ స్పెసిఫికేషన్ అండ్ ఫార్ములే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫార్ములా తెలియలేదనుకోండి, మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేం. నెక్స్ట్, కమింగ్ టు అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ who are having full 24 hours of free time, 6 to 8 hours per day టార్గెట్ పెట్టుకోండి. మార్నింగ్ ఒక 3 hours టెక్నికల్ థియరీ అండ్ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేయండి. న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ సాల్వ్ చేయండి. 3 hours పెట్టుకోండి మార్నింగ్ ఎనీ టైం. నౌ కమింగ్ టు ఆఫ్టర్నూన్ టైం, మిడ్ డే
2 అవర్స్ ప్రాక్టీస్ అని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ పెట్టుకోండి. ఎందుకంటే మధ్యాహ్నం నిద్ర వస్తూ ఉంటుంది కాబట్టి, చదివి కాన్సెప్ట్ బుర్రకెక్కిస్తామంటే కష్టమవుతుంది కాబట్టి క్వశ్చన్స్ను ప్రాక్టీస్ చేస్తుంటే ఏమవుతుందంటే నిద్ర అనేది రాదు. నెక్స్ట్ ఈవినింగ్ టైమ్స్ జిఎస్ అండ్ కరెంట్ అఫైర్స్ 1 to 1.5 అవర్ చదవండి. నెక్స్ట్ రివ్యూ ఆన్ మిస్టేక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ రోజు మిస్టేక్స్ ఏం చేశాము, ఎలా రెక్టిఫై చేస్తాము అనేది ఇంపార్టెంట్. 1 అవర్ అక్కర్లేదు, ఒక 10-15 మినిట్స్ సరిపోతుంది. ఒకవేళ చాలా మిస్టేక్స్ ఉంటే ఇనిషియల్గా 1 అవర్ తీసుకుంటుంది, ఆ తర్వాత ఇది ఆల్మోస్ట్ నలిఫై అయిపోతుంది. డిస్ట్రిబ్యూట్ దిస్ టైమ్ టు సమ్ అదర్ కేటగిరీ. అండ్ షార్ట్ నోట్ రివిజన్ అనేది ఎస్పెషలీ అన్ఎంప్లాయిడ్ ఫుల్ టైమ్ క్యాండిడేట్స్కు షార్ట్ నోట్స్ రివిజన్ ఎవ్రీడే ఈజ్ ఇంపార్టెంట్. ఆ షార్ట్ నోట్స్ను అప్డేట్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ సమ్ పీపుల్ దే విల్ పర్చేజ్ ఎ స్మాల్ నోట్బుక్ అండ్ రైట్ ద షార్ట్ నోట్స్. అండ్ సమ్ పీపుల్ దే విల్ టేక్ ద లూజ్ షీట్స్ అండ్ ట్యాగ్ ఇట్ అండ్ దెన్ రివైజ్ ఇట్. అండ్ ఇఫ్ యు ఆర్ ఆల్ మెచ్యూర్డ్ పీపుల్ కాబట్టి లూజ్ షీట్స్ మెయింటైన్ చేయండి, ట్యాగ్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ ఏదైనా ఒక పేపర్లో చాలా చెత్త రాశారనుకోండి, దాన్ని మాడిఫై చేయాలంటే ఆ పేపర్ చించి పడేసి కొత్తది యాడ్ చేసుకోవచ్చు. సో పేపర్స్, లూజ్ షీట్స్ ట్యాగ్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది నా పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ కీప్ దట్ పేపర్స్ ఇంటాక్ట్, ఎందుకంటే గాలి వస్తే ఎగిరిపోకుండా, చిరిగి పడిపోకుండా ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ ఈజ్ పేపర్ 2 ప్రయారిటీ వైజ్ ఒక 220 to 250 టార్గెట్ చేసేలాగా ట్రై చేయండి. అండ్ పేపర్ 1 టార్గెట్ ఈజ్ 110 to 130. చాలామంది పేపర్ 1 చాలా మటుకు నెగ్లెక్ట్ చేస్తారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. పేపర్ 1 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఇంజనీర్స్ మనలాంటి వాళ్ళకు ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్లో చాలా వీక్గా ఉంటారు. ఒకవేళ మీరు వీక్ అనిపిస్తే మాత్రము స్ట్రెంథన్ చేయడానికి దీనిపైన చాలా కృషి చేయండి. కంబైన్డ్ రిటర్న్లో ఈ టార్గెట్ అయితే మీరు రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. 350 వరకు టార్గెట్ పెట్టుకోండి. మనం టార్గెట్ పెట్టుకోవడంలో తప్పులేదు. కొద్దిగా టార్గెట్ ఇన్ ఎగ్జామ్ మనం ఇంత టార్గెట్ రీచ్ అవ్వలేము, కొద్దిగా తగ్గుతుంది. బట్ హవెవర్ ఇట్ ఈస్ మస్ట్. టార్గెట్ లేకపోతే మనం వర్క్ చేయలేము. సో దిస్ ఈజ్ ద స్ట్రాటజీ వీ నీడ్ టు ఫాలో. అండ్ కమింగ్ టు ద ఎగ్జామినేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. దిస్ సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ను మనము ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ తోటి ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఈ క్వశ్చన్ సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్. ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ తోటి ఆన్సర్ చేస్తారా లేదో ఒక్కసారి పాస్ చేసుకొని చూడండి. ఆన్సర్ ఐఎమ్ ప్రొవైడింగ్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్, దిస్ స్లైడ్. నెక్స్ట్ టైప్ ఈజ్ సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ మెమరీ బేస్డ్. ఇందులో అన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయన్నమాట. ఈ స్పెసిఫికేషన్స్ మన మెమరీలో ఫ్లాష్ అవ్వకపోతే ఆన్సర్ రాదు. కాబట్టి ఇలాంటి స్పెసిఫికేషన్స్ అన్నీ మన షార్ట్ నోట్స్లో ఉండాలి, రెగ్యులర్గా రివైజ్ చేయగలగాలి. ఇలాంటివి చూస్తూనే ఆన్సర్ వచ్చేటాగా చూడాలి. చూడండి, ఒకసారి పాస్ చేసుకొని చూడండి. ఆన్సర్ ఐ విల్ షో యూ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. దిస్ ఇస్ ద ఆన్సర్, చూడండి. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ విత్ అనలిటికల్ స్కిల్స్. అంటే కొద్దిగా ఆలోచించి ఆన్సర్ పికప్ చేసుకునే టైప్ క్వశ్చన్స్ అనమాట. ఇవి ఒక రకంగా ఇండైరెక్ట్ డెఫినేషన్స్ అనమాట. ఇక్కడ డెఫినేషన్ ఇస్తారు, వాట్ ఈజ్ దట్ ఫార్ అని ఆప్షన్స్లో అడుగుతూ ఉంటారు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. డెఫినేషన్స్ ఇలా ఇస్తారనమాట. డెఫినేషన్ ఇస్తారు, అది ఎందుకోసం ఆ డెఫినేషన్ పనిచేస్తుందని చెప్పేసి అడుగుతారు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనము ప్రాక్టీస్ చేయగలగాలి. చెకప్ ది ఆన్సర్. నెక్స్ట్ ఈజ్ న్యూమరికల్ టైప్. ఇవి మనం ఐ టోల్డ్ యూ లాస్ట్లో చేయాలి. ఈవెన్ ద ఆన్లైన్ క్యాలిక్యులేటర్ ఇస్ గివన్ టు అస్. మనం సాల్వ్ చేయాలంటే 1 minute కన్నా ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే 1 minute కన్నా ఎక్కువ టైము మీరు ఒక క్వశ్చన్ కోసం ఇనిషియల్ టైంలో స్పెండ్ చేస్తున్నారంటే ఏమవుతుందంటే మన రిక్వైర్డ్ రన్ రేట్ పెరిగిపోతూ వస్తుంది, టెన్షన్ పెరుగుతుంది, ఆ బీపీలో కరెక్ట్గా కనిపించవు, చాలా మిస్టేక్స్ చేస్తాం. సో మీరు ట్రై చేయండి, పాస్ చేసి ట్రై చేయండి. 1 minute అవుతుందో లేదో చూసుకోండి. ఆన్సర్ ఐ విల్ ప్రొవైడ్ యూ నెక్స్ట్ లైక్ దిస్. నౌ కమింగ్ టు మ్యాచ్ ద టైప్ ఆఫ్ ఫాలోయింగ్ వస్తాయి. మ్యాచ్ ద టైప్ ఆఫ్ ఫాలోయింగ్ క్వశ్చన్స్లో ఏంటంటే విత్ 1 or 2 మ్యాచెస్
యూ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు పికప్. ప్రతిదీ చెక్ చేసుకోవాల్సిన పని లేదు. ఒక్కటేదన్నా మ్యాచ్ చేసిన తర్వాత ఆప్షన్స్ను ఎలిమినేట్ చేసుకుంటూ మీరు మ్యాచ్ చేయండి. దెన్ యూ కెన్ సేవ్ ద టైమ్ అండ్ గెట్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. ట్రై చేయండి. నెక్స్ట్ ఆన్సర్ చెక్ చేయండి. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్స్ అనమాట. ఇలా స్టేట్మెంట్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కొద్దిగా టైం కన్జ్యూమింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఎందుకంటే చాలా స్టేట్మెంట్స్ ఇస్తారు, ఇందులో ఏవి కరెక్ట్ ఏది రాంగు అని అంటారు. అంటే అన్నీ మనము చదవక్కర్లేదు. ఫస్ట్ ఒక స్టేట్మెంట్ చదవండి. ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతే ఆ స్టేట్మెంట్ ఉన్న ఆప్షన్ మాత్రమే పెట్టుకోండి, మిగతావి ఎలిమినేట్ చేసుకోండి. అలా ఒక 1-2 స్టేట్మెంట్స్ చదివి ఆన్సర్ పికప్ చేసుకోవచ్చు. కొన్ని క్రిటికల్ క్వశ్చన్స్లో 3 స్టేట్మెంట్స్ వరకు చదవాల్సి ఉంటుంది. 4 స్టేట్మెంట్లు చదవాల్సిన అవసరం జనరలీ మన టీజీపీఎస్సీ ఎగ్జామ్లో ఉండకపోవచ్చు. ఇక్కడ మీరు స్ట్రాటజీ వాడి ప్రిపరేషన్ తోటి రైట్ ప్రాక్టీస్ తోటి మీరు ఇక్కడ టైం సేవ్ చేసుకోగలగాలి. నెక్స్ట్ కమింగ్ టు దిస్ ఈజ్ ఆల్సో టైప్ ఆఫ్ స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఏవి కరెక్ట్ ఏవి రాంగ్ అని అడుగుతూ ఉంటారు, కొద్దిగా టైం కన్జ్యూమింగ్ క్వశ్చన్స్. సో దీస్ ఆర్ ఆల్ ది టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు మేక్ సమ్ స్ట్రాటజీ అండ్ మేక్ కాన్సన్ట్రేటెడ్ టార్గెట్ ఓరియంటెడ్ ప్రిపరేషన్, జయం మనదే. వీ కెన్ హిట్ ద టార్గెట్. ఒక్కసారి నోటిఫికేషన్ వస్తూనే చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. మీరు అందులో ఎక్సెప్షన్ అవ్వాలి. అంటే ముందే స్టార్ట్ చేయాలి, ఇప్పుడే స్టార్ట్ చేయండి, స్లోగా స్టార్ట్ చేయండి. స్లో అండ్ స్టడీ ఫైనల్లీ విన్స్ ద గేమ్. మీకు బాగా టైం ఉండి కోచింగ్ ఏదైనా చేరాలంటే ముందే చేరండి. లాస్ట్ మినిట్లో కోచింగ్ చేరదామన్నా కూడా చేరినా కూడా ఏమవుతుందంటే మొత్తం అన్ని సబ్జెక్ట్స్ అన్నీ కవర్ అయ్యేసరికి ఏమవుతుందంటే మీకు చదవడానికి టైం దొరకదు. చదవడానికి టైం దొరకట్లేదు అంటే అర్థం ఏంటి? మనం ఒక సైడ్ లూజర్ కింద ఎస్టిమేట్ చేసేసుకుంటాం. సో లాస్ట్ మినిట్ స్ట్రాటజీలు పెట్టుకోకండి. ఇఫ్ యూ ఆర్ keen, start your preparation now. If you are very, very keen and if you are free, join the coaching. That gives you a sort of guidance. That gives you what to study and what not to study. అది మనకు చాలా అవసరం. ఎందుకంటే మొత్తం అంతా చదివి మొత్తం 100% నాలెడ్జ్ ఉన్నవాడికి జాబులు రావు. ఏది కావాలో అదే చదవాలి. ఈవెన్ మీరు ఇరిగేషన్లో కూడా చూస్తూ ఉంటారు. డ్రిప్ ఇరిగేషన్ గివ్స్ యూ వెరీ మచ్ ఎఫిషియంట్, అంటే లెస్ వాటర్ తోటి మోర్ ఇరిగేటివ్ కెపాసిటీ వస్తుంది. సో దట్స్ ద వే యూ గెట్ బెనిఫిట్ ఫ్రమ్ ది కోచింగ్. సో థింక్ ఓవర్, స్టార్ట్ చేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అనదర్ పాయింట్ ఈస్ ఫర్ నాన్ లోకల్ పీపుల్, దెర్ ఈజ్ 5% ఆఫ్ రిజర్వేషన్ కోటా ఇన్ తెలంగాణ ఆల్సో. సో కాబట్టి ఏపీ పీపుల్ అండ్ కర్ణాటక పీపుల్ అండ్ ఎనీ అదర్ స్టేట్ పీపుల్ కెన్ ఆల్సో రైట్ దిస్ ఎగ్జామ్. కానీ పేపర్ 1 కూడా రాయాల్సి ఉంటుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల పీపుల్కు అంటే ఏపీ పీపుల్కు టీఎస్పీఎస్సీ టీజీపీఎస్సీ రాయడం ఈజీ అవుతుంది. మీరు ప్రిపేర్ అవ్వచ్చు. యూ కెన్ బీ ఇన్ దట్ 5%. ఆ 5% రిజర్వేషన్స్ ఏముండవు. ఎవ్రీథింగ్ ఈజ్ జనరల్. సో విత్ దిస్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. డూ వెల్. ఆల్ ద బెస్ట్.